వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి లక్ష్మీ పార్వతి గారు నిన్నటి రోజున మహానాడు ముగింపు సందర్భంగా వైఎస్ఆర్సీపీ సంబంధించి మహానాడు గురించి ప్రస్తావిస్తూ అనేక కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా లోకేష్ గారిని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యల గురించి కొద్దిమేర విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన లియో వీక్షకులకు కూడా. సార్, లక్ష్మీ పార్వతి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం, చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళందరినీ కూడా తిట్టడం పెద్ద అంటే అదే పనిగా పెట్టుకుంది ఆవిడ. అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే మహానాడు అయిపోయిన సందర్భంగా మహానాడు గురించి విమర్శిస్తూ అది వెన్నుపోటు నాడని కూడా ప్రస్తావించుకుంటూ వచ్చింది. అందులో భాగంగా చూసుకుంటే లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇంకా విమర్శిస్తూ వస్తున్నారు. ఇంకా వాళ్ళు ఓడిపోయారు, జీరో అని చెప్పేసి ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఒక పక్క రాష్ట్ర ప్రజలు అంత భారీ విజయాన్ని కట్టబెట్టి ప్రజల్లో అంత ప్రజాదరణ ఉంటే ఇంకా ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటారండి? అసలు ఫస్ట్ వెంకట్ గారు, అంటే మీరు ఇంకా మాకన్నా చిన్న వాళ్ళు, అప్పుడు మీరు ఈ సంఘటన జరిగే నాటికి మీరు పుట్టలేదు కాబట్టి కొంచెం వెనక్కి వెళ్ళి మాట్లాడుకుందాం. నేను 79లోనే ఈనాడులో స్టాఫ్ రిపోర్టర్గా ఉన్నా. 82లో రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు. రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు పార్టీ తొలి దశలో పార్టీకి ఒక శాశ్వత వ్యవస్థ అనేది లేదు. ఈవెన్ పార్టీకి ఎన్నికలో అభ్యర్థుల్ని ఎంపిక చేయటం కూడా ఈనాడు నిర్వహించింది. అప్పుడు రామారావు గారు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమంలోనే ఉన్నారు. ఇంతలోకి సడన్గా ఎన్నికలు కూడా వచ్చేసినాయి. ఊహించని స్పీడ్లో అప్పటికి పార్టీ ఒక వ్యవస్థ అనేది ఏర్పడలేదు. అప్పుడు ఆ ఎన్నికల్లో అభ్యర్థుల్ని ఎంపిక చేసే కార్యక్రమం కూడా అసలు ఈనాడే ఆ పార్టీని అంటే ఒక నిర్వహణ ఎలా చేయాలి, ప్రచారం ఎలా నిర్వహించాలి, రామారావు గారి ప్రోగ్రాంలు కానీ మొత్తం ఈనాడే చేసిందండి. నేను ఇవాళ ప్రాంగా చెప్తున్నా. అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా నా స్థాయిలోనే ఈనాడులో రిపోర్టర్గానే ఉన్నాడు. వాస్తవాలు మాట్లాడుతున్నాం. అంటే 82లో పార్టీ పెట్టారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రజ్వలంగా వెళ్ళిపోతూ ఉంది. ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనేవి లేదు. తెలంగాణలో కూడా రామారావు గారికి బ్రహ్మరథం పట్టారు, రాయలసీమలో పట్టారు, ఉత్తరాంధ్రలోను, మధ్య ఆంధ్రాలోను. అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబం రామారావు గారిని ఒక పెద్ద కొడుకుగా తీసుకుని ఒక అన్నగా స్వీకరించారు. ఫస్ట్ టైం రాజకీయాల్లో వ్యక్తుల్ని వరుస పెట్టి పిలిచిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది రామారావు గారికే చెల్లింది. అంతకుముందు ఎవరినైనా పేర్లతో పిలిచారే తప్ప కాంగ్రెస్ పార్టీలో ఎంత ఉద్దండ నాయకులైనా అన్న ఆత్మీయ భావంతో పిలిపింపబడ్డ వ్యక్తి రామారావు గారు. అటువంటి వ్యక్తి ఎవరి సహాయం లేకుండా ఆ రోజున ఆ పార్టీని అంత స్థితికి తీసుకెళ్ళాడు. 93లో రామారావు గారి జీవితంలో ఈమె ప్రవేశించింది. అక్కడి నుంచే ఆయన పతనం మొదలైంది. ఎందుకంటే మేము ఆ రాజకీయాలన్నింటినీ పక్క నుండి చూసాం. రామారావు గారితో నేను ఈనాడు రిపోర్టర్గా మనిద్దరం ఎలా కూర్చున్నామో అలా కూర్చునే సందర్భం 4 సార్లు వచ్చింది. అయినా నేను అప్పుడు 22-23 ఏళ్ళు కూడా లేను. అయినా రామారావు గారు ఎంతో ప్రేమగాను ఆత్మీయంగా గౌరవంగా చూశాడు. ఆయన ప్రతి వ్యక్తిని అలాగే ఆదరించాడు. ఈమెను కూడా జీవితంలో ఒక బాధ్యత గల భాగస్వామిగా ఉంటుందనుకుని అట్లాగా ఆదరించాడు. కానీ ఈమె కడుపులో కత్తులు పెట్టుకొచ్చిన సంగతి ఆయనకి తెలియదు. పార్టీని, పార్టీలో వ్యక్తుల్ని, కుటుంబాన్ని కూడా దూరం చేసింది. రామారావు గారిని ఆ విధంగా దెబ్బతీసిన, అంటే ఆయన్ని అనేక విధాల పతనం చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే లక్ష్మీ పార్వతి గారు. ఆయన యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్న రోజుల్లో ఆయన ప్రధానమంత్రి అభ్యర్థికి పోటీ చేసిన, అంటే ఆ స్థాయిలో ఆయన పదవిని నిర్వహించిన వ్యక్తి. దేశ స్థాయిలో రాజకీయాలు నడిపాడు, శాసించాడు. విపి సింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా అబిడ్స్లో రామారావు గారు ఫ్రంట్ కన్వీనర్గా ఉంటే ఆయన అప్పుడు ముఖ్యమంత్రిగా కూడా లేడు. అయినా కూడా ఆయన దగ్గరికి వచ్చి వెళ్ళేవాళ్ళు. అలాంటి స్థాయి కలిగిన వ్యక్తిని పతనానికి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే లక్ష్మీ పార్వతి గారు. ఆయన్ని ఇంట్లోనే ఒక దుకాణం తెరిచిందేమి. ప్రతి దానికి రామారావు గారిని ఎవరన్నా కలవాలంటే డబ్బులు తీసుకోవటం, నగలు తీసుకోవటం. నేను స్వయంగా చెప్తున్నాను, గ్రంథి మాధవి అని ఆ రోజుల్లో తెలుగుదేశంలో ఫస్ట్ ఎమ్మెల్యేగా గెలిచింది 83లో. ఆమె తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది. అయినా కూడా ఆమె ఆ రాజకీయాల్లో ఎవరో ఒక వ్యక్తిని కలపటానికి వెళ్తే ఆమె దగ్గర నగ తీసుకుంది. ఆమె నాకు చూపించింది, ఇదిగో ఈ నగ తీసుకెళ్ళి ఆమెకి ఇస్తున్నాను. ఓకే. అందరి దగ్గర, చాలామంది దగ్గర పట్టుబట్టలు తీసుకున్న సందర్భాలు కానీ అనేకం. ఒక మంత్రిగా ఇస్తాను, నాకు వడ్డాణం చేయిస్తే అని కూడా అడిగిందని కూడా ఒక తెలుగుదేశం నాయకుడే చెప్పాడు. ఆమె
చిల్లర చేసేసిందండి. రామారావు గారి ఎంత వ్యక్తిత్వం ఉండేదో ఆయనకి, వాళ్ళ బిడ్డలను కూడా, ఆయన కొడుకులను కూడా రాజకీయ పరిసరాల్లో కూడా రాణించేవాడు కాదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరన్నా ప్రతిపక్ష నాయకులు కాదు, ఆయన బద్ధ వ్యతిరేకులు కూడా రామారావు గారు అధికారాన్ని దుర్వినియోగం చేశాడని వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా జరగలేదు. కానీ లక్ష్మీపార్వతి ద్వారా 100% జరిగింది. ఎందుకంటే ఆమె చాలా కింది స్థాయి నుంచి వచ్చింది కాబట్టి ఆ బుద్ధులన్నీ ఇంకా ఇట్లాంటి అవకాశం నాకు దొరకదేమో అని ఆ ఆబగా ప్రతి చిన్న ఆటికి కూడా ఆశపడిపోయింది ఆమె. కానీ ఆమె కనుక ఆయన వ్యక్తిత్వంలో భాగస్వామిగా కనుక ఉండుంటే, కాముగా ఇంట్లో కూర్చుంటే కూడా ఆయన ఇంకా ఉజ్వలమైన భవిష్యత్తు ఉండేది ఆయనకి ఆత్మీయులకి మధ్యలో గోడ కట్టేసింది ఈమె. తర్వాత కుటుంబ సభ్యులకి ఆయనకి గోడ కట్టేసింది. పార్టీలో కూడా ఆయన స్థాయిని తగ్గించేసింది. ఆ విధంగా రామారావు గారి జీవితంలో ఏదైనా చీకటి పర్వం, చీకటి కోణం ఉంది అంటే అది లక్ష్మీపార్వతి గారి ప్రవేశం మూలాన వచ్చిన బ్లాక్ పేజెసే తప్ప ఆయన జీవిత గ్రంథం అంతా కూడా తెరిచిన పుస్తకం, పారదర్శకం, అంత ఉన్నత స్థాయి జీవితమే తప్ప ఆయనకి ఎప్పుడు నీచమైన పరిస్థితి లేదు. కానీ లక్ష్మీపార్వతి గారి ద్వారా మాత్రమే ఆయన కొన్ని క్షోభపడే పరిస్థితులు తీసుకొచ్చింది. ఆయన అనుభవించాడు ఆ క్షోభ. అప్పుడు ఈ యంగ్ టర్క్లాగా పార్టీలో ఉన్న యువకులు ఈ పార్టీని ఈమె కిడ్నాప్ చేసేసిందని ఒక దీంతో బాధతో వాళ్ళు ఆ పార్టీని ముందుకెళ్ళటానికి ఆ బాధ్యతలు టేకప్ చేశారు. ఆ రోజున 94లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు కూడా అప్పుడు ఇన్ని టీవీలు లేవు. నేను జెమినీ టీవీ తరపున నేను సతీష్ మేమిద్దరం వైస్రాయ్ హోటల్లో ఆయన్ని ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది కూడా మేము. ఆ రోజున కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా బాధ తప్పు హృదయంతో ఉన్నాడు. కానీ తప్పదు, పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. పార్టీ అనేది కొన్ని లక్షల మంది కుటుంబాలు, కొన్ని కోట్ల మంది ప్రజల ఆశలు ఇందులో ఇమిడి ఉన్నాయి. కాబట్టి పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. రామారావు గారు ఏదైతే ఆశయాలు పెట్టుకున్నాడో అదే పార్టీ సిద్ధాంతాలను మేము ముందుకు తీసుకెళ్తామని కూడా ఆయన ఆ రోజు వైస్రాయ్ హోటల్లో ఆ జెమినీ టీవీ, అప్పుడు ప్రైవేట్ టీవీ ఏదైనా ఉందంటే అది ఒక్కటే 94లో ఆయన చెప్పాడు. ఇప్పటికీ నాకు పూర్తిగా కళ్ళల్లో కనిపిస్తూ ఉంది. అటువంటి బాధ్యత కలిగిన వ్యక్తుల్ని వాళ్ళ ఆమె పట్టుకుని ఈ మాటలు మాట్లాడుతుందంటే అది మహానాడు కాదు, వెన్నుపోటని. మహానాడు నిన్న జరిగింది తెలుగుదేశం కార్యకర్తల సమావేశమే కాదు, మొత్తం 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల ఆశయాలకు సంబంధించిన పండగది. అనేక కుటుంబాల నుంచి ప్రతినిధులు, పార్టీ అభిమానులు, పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు, లేకపోతే పార్టీలో గతంలో పనిచేసి వాళ్ళ తటస్థంగాను లేకపోతే రిటైర్మెంట్ అయ్యి కూడా వాళ్ళు మళ్ళీ ఆ పండగలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండగ ఎలా జరుగుతుందో మహానాడు కూడా అలాగే జరిగింది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. నేను 83లో సిద్ధార్థ కాలేజీలో రామారావు గారు ఒక కుటీరం వేసుకుని కూర్చున్న దానికి కూడా నేను రిపోర్టర్గా నేను కవర్ చేశాను. అన్నిట్లో నేను చూసా. నిన్న జరిగిన కార్యక్రమం అన్నిటికన్నా పీక్గా జరిగిందని చెప్పాలి. ఎందుకంటే 2019-24 మధ్యలో ఆంధ్రప్రదేశ్ ఒక చీకటి అధ్యాయాన్ని చూసింది. దాని తర్వాత వెలుగొచ్చింది. ఇవాళ ఆ గుహలో నుంచి బయటకు వచ్చేసింది, ఆ బాధల్లో నుంచి. అందువల్ల నిన్న ఇంకా పండగగా జరిగింది. అందులోనూ కడపలో జరగటువంటి ఫస్ట్ టైం రాయలసీమ ప్రజలు కూడా మేము ఇంత ఆదరించాము ఇన్ని సంవత్సరాల నుంచి ఈ పార్టీని. రామారావు గారిని 82 నుంచి కూడా రాయలసీమ ఆదరించింది, కడప జిల్లా కూడా ఆదరించింది. మొన్న 24లో కూడా 10 సీట్లలో 7 సీట్లు ఇచ్చి ఆశీర్వదించారు. మహానాడు ఎప్పుడు కూడా తెలుగుదేశం మహానాడు కడప జిల్లాలో జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే కొంచెం సుదీర్ఘంగా ఉంటుంది, కొన్ని ప్రాంతాలకు అనే ఉద్దేశం మీద జరపలేదు. కానీ ఇప్పుడు అది ఆ బార్ కూడా తీసేసి అంటే అన్ని ప్రాంతాల్లోనూ జరపాలని నిన్న కడపలో జరిపినప్పుడు కడప జిల్లా వాసులు అందరికన్నా ఆనందించారు. మహానాడు, తెలుగుదేశం మహానాడు పండగ మా జిల్లాలో జరిగిందని. అలాంటి మహానాడుని పట్టుకుని ఆమె ఆ విధంగా మాట్లాడిందంటే ఇది మహానాడు కాదు, వెన్నుపోటు నాడని. ఆమె వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆమె తెలుగుదేశం గురించి కానీ రామారావు గారి భార్య గురించి కానీ అని చెప్పుకోవటం ఆపేయాలి. ఆమె వైఎస్ఆర్సీపీ నాయకురాలుగా మాట్లాడచ్చు, తప్పులేదు. కానీ ఏదో ఒకవైపు ఉండు నువ్వు. అటు వైఎస్ఆర్సీపీ పార్టీలో నాయకురాలుగా ఉంటే అటుండు, లేదు తెలుగుదేశంలో ఎన్టీ రామారావు గారి భార్యగా నువ్వు చెప్పుకోవాలి అంటే ఇతర పార్టీల పంచ నుండి నువ్వు చెప్పుకునే అర్హత నీకు లేదు. ఎందుకంటే రామారావు గారు అటువంటి మనిషి కాదు, ఆయన ఉన్నతమైన ఒక మహాశక్తి. ఆయన భార్యగా నువ్వు చెప్పుకునే మనిషివి ఇతర పార్టీల పంచన, అందులోనూ వైఎస్ఆర్సీపీ లాంటి ఒక అవినీతిలో మునకలైన పార్టీ
45,000 కోట్ల రూపాయలు జప్తులో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో. అసలు వాళ్ళ ఆర్థిక పరిస్థితి లక్ష్మీపార్వతి గారికి తెలీదా? లక్ష్మీపార్వతి గారు 93లో వచ్చే నాటికి కూడా రాజశేఖర రెడ్డి గారు రోడ్ నెంబర్ 3లో ఉన్న ఇల్లును కూడా డెవలప్మెంట్కి ఇచ్చుకున్న పరిస్థితి. అంతకుమించి ఏం లేదు వాళ్ళ ఎన్నికల అఫిడవిట్లో. కానీ ఇవాళ నువ్వు వాళ్ళు 1000 కోట్లు సంపాదించారని వాళ్ళ పల్లకి మోస్తూ వాళ్ళ పాటలు పాడితే పాడు. కానీ మహానాడు అనేది నువ్వు చెప్పుకునే నీ భర్త అంటున్నావు కదా, రామారావు గారి బ్రెయిన్ చైల్డ్ అది, ఆయన సృష్టించిన అద్భుతం అది. ఆ పార్టీ ఆయన లేకపోయినా కూడా, ఆయన నీ మూలాన బలి అయిపోయినా కూడా ఇవాళ ఆయన సిద్ధాంతాలని అనేక లక్షల మంది, కోట్ల మంది కుటుంబాలు, వాళ్ళ పిల్లలు బాధ్యతగా ముందుకు తీసుకెళ్తున్నారు. సంతోషించు. నువ్వు దాంట్లో భాగస్వామి అయితే అవలేకపోతే కనీసం సైలెంట్గా ఉండు, గౌరవం అన్న ఉంటుంది. అంతేగాని ఆయన ఆశయాలని తీసుకెళ్తున్న కుటుంబాలని అవమానకరంగా మాట్లాడటం అంటే చాలా నీచమైన అంశం. అది ఖండించాల్సిన విషయం. అసలు ఆమెకు అర్హత కూడా లేదు. అసలు అటువంటి అంశాలని చర్చించడం కూడా తప్పే. ఆమెకి వ్యక్తిత్వం అనేది లేదు. ఉంటే ఆమె వెళ్ళి ఆ అధికార భాషా సంఘం చైర్మన్ ఇచ్చాడని ఆ పార్టీలో చేరుతుందండి? లేకపోతే ఒక ప్రొఫెసర్గా తెలుగు యూనివర్సిటీలో ఇచ్చాడని, పోస్ట్ ఇచ్చాడని డబ్బుల కోసం? ఆమె నిజంగా కనుక ఆమె రామారావు గారికి ఏదో ఒక టైంలో నేను భార్య అనిపించుకోవాలి అని అంటే ఇవాళకైనా సరే నేను ఏ పార్టీలోనూ ఉండను. నేను ఇప్పటికీ రామారావు గారి ఆశయాలు కొనసాగించే ప్రతి బిడ్డని ఆశీర్వదిస్తాను, ప్రతి వ్యక్తిని ఆశీర్వదిస్తాను, అభినందిస్తాను. ఆ పార్టీ కలకాలం ఉండాలని కోరుకోవాలి. అంతేగాని కీడుకు శంకించే మాటలు మాట్లాడటం, కించపరిచే మాటలు మాట్లాడటం ఆమె వెంటనే ఆపుకోవాలి. లేదంటే అసలు నిన్ను ఒక మనిషిగా కూడా జనం గుర్తించడనేది కూడా ఆమె తెలుసుకోవాలి. థ్యాంక్ యూ వెంకట్. Please subscribe to Leo News for more videos.